హలో గైస్, జై శ్రీరామ్ షో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం పరదలు అనేది తీసేశారు. సో వినాయకుడు చూడండి ఎంత క్రేజీగా అనిపిస్తారో. మొత్తం పైకి వెళ్ళి కూడా చూపిస్తాను, లాస్ట్ వరకు చూసేయండి వీడియోని మాత్రము. సో మొత్తం పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. మొత్తము చూడండి పైనుంచి కింద వరకు స్కిన్ కలరింగ్ అనేది డబల్ కోటింగ్ అనేది వేశారు. సో పైన చూసుకున్నట్టయితే దంతాలు, మన చేతులు, లడ్డు, అదంతా అన్నిటికీ సంబంధించిన పెయింటింగ్ వర్క్ అనేది అయిపోయింది చూడండి అక్కడ. సో నిన్న ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూసేయండి. మొత్తము డబల్ కోటింగ్ ఎలా వేస్తారో అదంతా. సో ఫస్ట్ కోటింగ్ నుంచి డబల్ కోటింగ్ వరకు అదంతా లాస్ట్ వీడియోలో పెట్టాను. అక్కడ లడ్డు చూడండి. సో లడ్డు పెయింటింగ్ అనేది చేస్తున్నారు అన్నవాళ్ళు. సో కింద పంచ వర్క్ కూడా అయిపోయింది చూడండి. సో పైన వచ్చేసి పాములు. సో పైన పాములది కూడా ఆల్రెడీ చూపించాను. సో మొత్తము మళ్ళీ ఒకసారి చూపిస్తాను పైకి వెళ్ళేసి. సో అక్కడ దంతాలు చూడండి, చాలా క్రేజీ ఉంది దూరం నుంచి. సో ఐ పెయింటింగ్ అనేది ఇంకా కొన్ని రోజుల్లో చేస్తారనమాట. సో అది కూడా చూపిస్తాను మంచిగా. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేశాను గైజ్. సో మొత్తము కలర్ పెయింటింగ్ సంబంధించిన మొత్తం వర్క్ అనేది ఇంకా 2 డేస్లో అయిపోతుంది. సో చలో మరి పైకి వెళ్ళిపోదాం. సో గైజ్ మనం పైకి వచ్చేసాము. ఇక్కడ చూసుకున్నట్టయితే డెకరేషన్ వర్క్ అనేది అవుతుంది. సో మన ఈ అన్న వాళ్ళందరూ కార్పెంటర్స్ అన్నవాళ్ళు. సో అక్కడ డెకరేషన్ చేస్తారు కదా సైడ్ కార్నర్స్కి, అదనమాట. సో గైజ్ చూసుకున్నట్టయితే మనము పైకి వచ్చేసాము. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మన వినాయకుడికి సంబంధించిన కిరీటం వర్క్ అనేది డబల్ గోల్డ్, ఒక్క నిమిషం గైజ్. సో డబల్ గోల్డ్ ఫినిషింగ్ అనేది వేసేసారు. సో ముందు వీడియోస్లో చూపించాను కదా సింగిల్ గోల్డ్, ఇప్పుడు డబల్ గోల్డ్ వేసేసారు నిన్న నైట్. సో పైన చూసుకున్నట్టయితే పాములకు సంబంధించినది కూడా మొత్తం ఫైనల్ ఫినిషింగ్ అనేది అయిపోయింది అవుట్పుట్. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తము గోల్డ్కి సంబంధించినది మొత్తం అయిపోయింది. సో కిందికి వెళ్ళి చూసేద్దాం ఏమేమి అవుతుందో, అది కూడా చూపిస్తాను. సో గైస్ ఇక్కడ నుంచి క్రేజీ వ్యూ చూడండి, బాబా. సో మొత్తం పరదలని తీసేశారు ఈరోజు. చాలా అంటే చాలా ఎండగా ఉంది. సో ఇలా ఎండ వస్తే ఇంకా క్రేజీ జల్దీ ఆరిపోతుంది అనమాట పెయింట్ అనేది. ఇంకా కొంచెం ఫాస్ట్ అయిపోతుంది వర్క్ అనేది. సో వర్షాల వల్ల కొంచెం డిలే అవుతుంది పెయింటింగ్ వర్క్ అనేది. సో గైస్ ఇది సైడ్ ఫేస్ అనమాట, వినాయకుడికి సంబంధించిన రైట్ సైడ్ ఫేస్. సో ఇందాకనే ఎండ్ ఉండే, ఇప్పుడేమో కొంచెం గాలి ఫుల్ కొడుతుంది. సో అక్కడికి వెళ్ళి కూడా చూస్తాను ఒక్క నిమిషం. సో అక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడికి సంబంధించిన హెయిర్ చూడండి, వైట్ కలర్ ఉంది కదా, అది హెయిర్ అనమాట. సో ఒక్క నిమిషం గైస్ దగ్గరికి వెళ్ళి చూస్తాను, ఒక్క నిమిషం. సో అక్కడ చూసుకున్నట్టయితే మన అది హెయిర్ అనమాట. సో మొత్తము హెయిర్కి సంబంధించినది కూడా అయిపోతుంది. పైన కిరీటం వర్క్ కూడా అయిపోయింది మొత్తము. అండ్ పాములకు సంబంధించినది మొత్తము వర్క్ అనేది అయిపోయింది. సో లాస్ట్ వీడియోలో పెట్టాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసాను గైజ్. సో కింద వచ్చేసి మనం సైడ్ ఫేసెస్ ఇది ఈరోజు ఈవినింగ్ ఆర్ రేపు మొత్తము ఫినిషింగ్ ఉంటుంది కదా, ఫైనల్ ఫినిషింగ్ అనేది చేసేస్తారు సైడ్ ఫేసెస్కి. సో తొందరం చూడండి గాయస్ ఎంత బాగుందో, చాలా అందంగా ఉన్నాడు వినాయకుడు. అబ్బాబాబా చాలా క్రేజీ అంటే క్రేజీ ఫినిషింగ్ వచ్చింది గాయస్. సో చూసుకోవచ్చు హై పెయింటింగ్ కాకముందుకే ఇంత అందంగా అనిపిస్తున్నాడు మన వినాయకుడు. సో మంచిగా చాలా అంటే చాలా క్రేజీ ఉంది. సో ఇంకొకటి విషయం ఏంటంటే 25th ఆగమన్ ఉంది మన ఖైరతాబాద్ గణేష్ ఉంది. చాలా అంటే చాలా గ్రాండ్ చేశారు, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశారు. సో ఈసారి ఇంకా గ్రాండ్ చేస్తున్నారు. సో గాయస్ చూసుకోవచ్చు మన వినాయకుడికి సంబంధించిన స్కిన్ కలర్ మొత్తం అయిపోయింది. అక్కడ పాము కూడా ఉందని చూడండి. సో చాలామంది పబ్లిక్ వస్తున్నారు సో చూడడానికి. సో గాయస్ మళ్ళీ పైకి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనం వ్యూ చూస్తాను చూడండి. సో మీకోసం మళ్ళీ పైకి వచ్చాను, వ్యూ కవర్ చేయలేదని మళ్ళీ పైకి వచ్చాను. అండ్ ఇంకొకటి వచ్చేసి మన ఐకి సంబంధించిన ఐ పెయింటింగ్ మాత్రము ఒక 2 డేస్లో మాత్రం కంప్లీట్ అయిపోతుంది. సో గాయస్ కిందికి వచ్చేసాము. మన లడ్డు చేతు, మన వినాయకుడికి సంబంధించిన ఫేస్, అదంతా మొత్తం స్కిన్ కలర్ అనేది అయిపోయింది అనమాట. సో కింద చూసుకున్నట్టయితే మన వాసవి పరమేశ్వరి దగ్గరకు వచ్చేసాము. సో ఐ పెయింటింగ్ స్టార్ట్ అయిపోయింది, మొత్తం ఫైనల్ ఫినిషింగ్ అనేది ఈరోజు అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఐస్కి సంబంధించిన వర్క్ పెయింటింగ్ అనేది చేస్తున్నారు. సో మొత్తం శారీ నుంచి పై వరకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అక్కడ ట్రీస్ చూడండి. సో మొత్తం చెట్టుకు సంబంధించిన మొత్తము వర్క్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తము 109 ఆకులు వస్తాయి అనమాట. సో అక్కడ చూడొచ్చు మనం అమ్మవారికి సంబంధించిన ఫేస్, కన్ను పెయింటింగ్ చేస్తున్నారు మన అన్నవాళ్ళు. సో వీళ్ళందరూ విజయవాడ నుంచి వచ్చారు అన్నవాళ్ళు, మొత్తము విజయవాడ ఇంకా కాకినాడ నుంచి వచ్చారు ఈ అన్నవాళ్ళు. సో చాలా క్రేజీ ఫినిషింగ్ వచ్చింది గైజ్ అమ్మవారిది, మన వాసవి అమ్మవారిది. సో మొత్తం ఫినిషింగ్ అనేది ఈరోజు అయిపోతుంది మ్యాక్సిమము. సో అండ్ ఇక్కడ వచ్చేసి మన జగన్నాథ స్వామి, ఒక్క నిమిషం గైజ్. సో జగన్నాథ స్వామిని చూపిస్తాను చూడండి. ఇక్కడ మొత్తము అయిపోయిందిగా, మొత్తము వాసవి పరమేశ్వరి మాత అమ్మవారికి సంబంధించిన మొత్తం ఐ పెయింటింగ్ అక్కడ చూడవచ్చు. మొత్తం ఇంకొక ఐకి ఇస్తున్నాడు పెయింటింగ్. సో ఇక్కడ మొత్తం కింద బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి, మొత్తం బ్యాక్గ్రౌండ్ నిన్న కొంచెం చేంజ్ చేశారు. సో ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ సంబంధించిన కొంచెం గ్రే కలర్ వేస్తారు చూడండి అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి కొండలు,
సో కొండలకి కొంతసేపట్లో పెయింటింగ్ అనేది చేస్తారు, అది కూడా చూస్తాను. అండ్ అక్కడ గ్లోబ్, సో పైన అది చూడండి, మన శాల్వా చూడండి. సో శాల్వా కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన జగన్నాథ స్వామికి సంబంధించినది కూడా చూస్తాను చూడండి. మొత్తము పెయింటింగ్ వర్క్ అనేది జల్ది అయిపోతుంది. అండ్ అక్కడ చూసుకోవచ్చు మొత్తం జగన్నాథ స్వామి ముగ్గురు, బాలభద్ర, సుభద్ర, ఇంకా జగన్నాథ స్వామికి సంబంధించిన ఐ పెయింటింగ్ ఇంకా కలరింగ్ వర్క్ అనేది ఈరోజు అయిపోతుంది మొత్తము. సో మ్యాక్సిమం రేపు చూపిస్తాను ఏమేమి అవుతున్నాయో. మ్యాక్సిమం ఈరోజు కంప్లీట్ అయిపోతాయి. సో ఈరోజు ఈవినింగ్ అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేదా రేపు మార్నింగ్ మొత్తం కవర్ చేస్తాను గాయస్. సో మొత్తం చూసుకోవచ్చు మన సుభద్ర మొత్తం దేవిది మొత్తం అయిపోయింది. సో మొత్తం జ్యువెలరీ స్పాట్ కూడా మొత్తం అయిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన లక్ష్మీ సమేత ఐగిర స్వామి పెయింటింగ్ వర్క్ అనేది అయిపోయింది. సో మొత్తం కొంచెం ఇంకొక 20% అనేది బ్యాలెన్స్ ఉంది. సో పంచ వర్క్ చూడండి, ఎల్లో కలర్ వేశారు. సో మన ముష్క వాహనం చూడండి, సో సైడ్కి పెట్టారు. అండ్ మన ఐగిర స్వామికి సంబంధించిన పెయింటింగ్ వర్క్ అనేది 80% మాత్రం అయిపోయింది, ఇంకా 20% మాత్రం ఉంది. అక్కడ చూసుకోవచ్చు మొత్తం బ్లూ కలర్ వేశారు స్వామివారికి. మొత్తం స్కిన్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వేశారు. సో అక్కడ చూసుకోవచ్చు అమ్మవారికి స్కిన్ కలర్, ఇంకా స్వామివారికి స్కిన్ కలర్ ఆరెంజ్ వేశారు. అండ్ పంచకు కూడా ఆరెంజ్ వేశారు. పైన చూసుకున్నట్టయితే బ్లూ కలర్ చూడండి, కొంచెము ఆ పోస్టర్లో కొంచెం డిఫరెంట్ ఉంది. ఇప్పుడు దీంట్లో పంచ వర్క్ అనేది కలర్ చేంజ్ చేశారు. అక్కడ చూడండి ఎల్లో కలర్. సో మొత్తం పైన వచ్చేసి మన బొజ్జ వర్క్ అనేది కూడా స్కిన్ కలర్ అయిపోయింది. అండ్ మొత్తం ఇదంతా కవర్ చేసేసాము. సో ఇక్కడ వచ్చేసి మన గజ్జలమ్మ దేవిని చూస్తాను చూడండి. సో ఈరోజు గజ్జలమ్మ దేవిని కూడా మ్యాక్సిమం అయిపోయింది. మొత్తం కింద నుంచి కింద మన శారీ చూడండి పింక్ కలర్ వేశారు, పైన ఫేస్కి ఎల్లో కలర్ వేశారు. సో మొత్తం ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. అక్కడ చూడండి దమ్మరుకం ఇంకా పాము. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో మొత్తం ఇది బ్యాక్గ్రౌండ్ కూడా మాకు కంప్లీట్ అయిపోయింది. సో మొత్తం ఇక్కడ 70% అయిపోయింది గాయస్. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే కొండలు, వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం సంబంధించిన గ్లోబ్ అదంతా చూడండి, గ్లోబ్ చూడండి. సో మొత్తం పైన శాల్వా, వినాయకుని శాల్వా రెడ్ కలర్ కనిపిస్తుంది చూడండి, మొత్తం అయిపోయింది. సో కొంచెం పెయింటింగ్ వర్క్ కోసం అని వెయిట్ చేస్తున్నాను. సో అది కూడా చూస్తాను. సో గాయస్ అన్న వాళ్ళు వచ్చేసారనమాట పెయింటింగ్ వేయడానికి. సో ఈ అన్న వాళ్ళే చాలా సీనియర్ పెయింటర్స్ అనమాట. సో అక్కడ చూసుకోవచ్చు మన చేతికి సంబంధించినది, ఇంకా మొత్తం బాడీకి సంబంధించిన స్కిన్ కలర్ అనేది వేస్తున్నారు. సో మొత్తం పైనుంచి కింద వరకు ఈ అన్న వాళ్ళు వేశారు స్కిన్ కలర్. సో చాలా చాలా అంటే చాలా సీనియర్ మోస్ట్ పెయింటర్స్ అన్న వాళ్ళు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన బ్యాక్గ్రౌండ్ మన స్వామివారి జగన్నాథ స్వామి వారి బ్యాక్గ్రౌండ్ పీఠం ఉంటుంది కదా, పీఠంకి పెయింట్ వేస్తున్నారు. అండ్ అక్కడ వచ్చేసి కొండలు, సో కొండలకు సంబంధించిన పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈ మొత్తం పెయింటింగ్ వర్క్ కోసం అని మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఉండే గాయస్. అక్కడ చూడవచ్చు మొత్తం పెయింటింగ్ వర్క్ అనేది ఈరోజు ఫినిష్ అయిపోతుంది. సో పీఠంకి పెయింట్ వేస్తున్నారు మా జగన్నాథ స్వామి పీఠంకి. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మన అమ్మవారికి సంబంధించిన ఐబ్రోస్ వర్క్ అనేది పెయింటింగ్ చేస్తున్నారు అనమాట. సో గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన వాసవి పరమేశ్వరి అమ్మవారిని పెయింటింగ్, సో కింద నెయిల్ పాలిష్ పెయింటింగ్ అనేది చేస్తున్నాడు మన అన్న. సో మొత్తం ఈ నెయిల్ పాలిష్ పెయింటింగ్ ఇక్కడ అయిపోయింది చూడండి, అక్కడ అనేది బ్యాలెన్స్ ఉంది. సో పైనుంచి కింద వరకు మొత్తం ఫైనల్ అనమాట ఇది. సో మొత్తం ఫైనల్ ఫినిషింగ్ ఎంత బాగుంది చూడండి మన వాసవి పరమేశ్వరి మాత. సో చాలా అంటే చాలా అందంగా ఉంది. సో పైన ప్యారెట్, మెహందీ, సో చేతులకు మెహందీ ఉంటుంది కదా, సో మెహందీ కూడా అప్లై చేసేస్తున్నారు. సో ఈరోజు మ్యాక్సిమం ఈరోజు కింద విగ్రహాలకు మొత్తం అయిపోతుంది. సో మొత్తం గోల్డ్, సో వజ్రాలు చూడండి మన జ్యువెలరీస్కి సంబంధించిన గోల్డ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది మన అమ్మవారు. సో కింద శారీ నుంచి పై వరకు మొత్తం డార్క్ కలరింగ్ అనేది అయిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ కూడా అయిపోయింది చూడండి గాయస్. ఈ రోజుకి ఇంతే అప్డేట్ గాయస్. మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసని. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.